దశమ భాగములని దశమ భాగములని దౌర్జన్యముంజేసి గుంజుకొనుటలేదు కూటమందు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సనాతన ధర్మం, హిందూ ధర్మం చాలా తీవ్ర ప్రమాదకర పరిస్థితిలో ఉన్నదండి. ఒకవైపు విదేశీ మతాలు ప్రజల్ని ప్రలోభపెట్టి, బెదిరించి, ఆశ చూపించి మత మార్పిడి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా మన దేవీ దేవతల్ని విమర్శిస్తూ ప్రజల్లో విష బీజాలు నాటుతున్నారు. స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళు మత ప్రచారం చేస్తూ మన దేవీ దేవతల మీద వాళ్ళ అబద్ధ ప్రచారాలు చేస్తూ చిన్నపిల్లల మనసులను కూడా పాడు చేస్తున్నారు. అయితే దీన్ని ఎదురిస్తూ మనకి శివశక్తి, హిందూ జనశక్తి, మరి పార్వతీ ధర్మరక్షణ, మోక్ష ధర్మ, గోపి సనాతన సేవ, కాపరి, భారతవర్ష, ఇలాంటివన్నీ కూడా ధర్మ మార్గం, వీళ్ళందరూ కూడా దాన్ని ఎదిరిస్తూ ఉన్నారు. ప్రాణాలకు తెగించి మరీ ఎదిరిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వాళ్ళందరికీ మనం అండదండలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆర్థికంగాను రెండు విధాలుగా కూడా మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంతేకాకుండా హిందువులు అని పేరు చెప్పేవాళ్ళు కూడా హిందువులకి సనాతన ధర్మానికి ద్రోహం చేస్తున్నారు. ఇది మరీ విచిత్రం. సరే, ఏదైనప్పటికీ మన స్వచ్ఛ సనాతన పోరాట యోధులకి మనకు సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని మీద నేను ఒక చక్కటి పద్యం రాశాను. దీన్ని మీకు వినిపిస్తాను, వినండి, ఆలోచించండి. దశమ భాగములని దౌర్జన్యముంజేసి గుంజుకొనుటలేదు కూటమందు. ప్రేమ కానుకలని పీడించి మిమ్ముల పిపిజేయుటలేదు కపమంది. వాగ్దాన పత్రముల్ వేలమ్ము వేయుచు దండిగా ధనము దోచలేదు. పండుగ దినముల ప్రత్యేక ప్రార్థన కోరిక ముడుపుల కోరలేదు. ఇచ్చవచ్చినంత ఇయ్యగలిగిన ఎంత దైవ కార్యమునకు దానమిండు, రామ కార్యమునకు దానమిండు. దాతలొకరే కొండ ధైర్యము శివశక్తి కార్యవహులకు మత కథనములకు. జై శ్రీరామ్ అండి. ఈ పద్యంలో నేను శివశక్తి అనే పదాన్ని ఉపయోగించాను. ఛందస్సు కోసం శివశక్తి అనే పేరుని వాడాను. అయితే ఒక్క శివశక్తే కాదండి, హిందూ జనశక్తి, మోక్ష ధర్మ, పార్వతీ ధర్మరక్షణ, గోపి సనాతన సేవ, భరతవర్ష, ఇలాంటివన్నీ కూడా మన సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారండి క్షేత్రస్థాయిలో. వాళ్ళకి మీరు తగినంత ఆర్థిక సహాయం, ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి ఈ పద్యం ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానండి. జై శ్రీరామ్.